హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీలత. ఈరోజు నేను చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన ఒక డెజర్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే గాజర్ కా హల్వా. ఇది మీరు ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు. మరి దానికోసం కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ గాజర్ని మంచిగా కడిగి పొట్టు తీసి గ్రేట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 స్పూన్ల వరకు మనకి నెయ్యి అవసరం అవుతుంది. అలాగే 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ మేడ్ వేయడం వల్ల చాలా టేస్ట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇక్కడ ఒక బౌల్ అంత షుగర్, తర్వాత ఒక బౌల్లో కాచి చల్లార్చిన పాలనమాట. సో ముందుగా ఇక్కడ నేను ఎసెన్స్ యాడ్ చేయడం కోసం 2 ఇలాచీలను తీసుకొని మంచిగా మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాను. ఇలాచీ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లేదంటే మీ దగ్గర రెడీమేడ్గా ఉన్న ఎసెన్స్ని కూడా మీరు వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఇంట్లో ఉండే ఐటమ్స్ అన్నాను కాబట్టి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేస్తున్నాను. మీకు రావచ్చు డౌట్, మిల్క్ మేడ్ మరి ఇంట్లో చేసుకోలేదు కదా, మిల్క్ మేడ్ ఎందుకు చేసుకుంటున్నారు అని. ఈ మిల్క్ మేడ్ కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను. తర్వాత అది ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తా. కానీ స్టోరేజ్ కోసం అదే బౌల్ని నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మిల్క్ మేడ్ కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ అని చెప్పా కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా రోట్లోనే వేసేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కొంచెం పలుకుగా చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇండస్ వ్యాలీ నుంచి పర్చేస్ చేసుకున్నటువంటి బౌల్లో నేను ఇక్కడ రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఎందుకు ఇండస్ వ్యాలీ అంటున్నాను అంటే, ఇందులో మనం చేసుకునే రెసిపీస్ అనేవి టేస్ట్ అనేది మారిపోకుండా ఉంటుంది కాబట్టి, ఇది క్వాలిటీ స్టీల్ వాడతారు కాబట్టి ఈ బౌల్స్లో మనం వంట చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా బౌల్ కొంచెం వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. ఎందుకంటే ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా వేడి అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కలు ఉన్నాయి కదా, అదే కాజు, బాదాం మరియు కిస్మిస్ ఇక్కడ నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే అవి తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ముందుగా కాజు బాదాంని ఫ్రై చేసుకొని లాస్ట్లో కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కిస్మిస్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇండస్ వ్యాలీలో చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, రెసిపీ అనేది టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందని చెప్పాయి కదా. ఎందుకంటే ఈ మెటల్ అనేది ఫుడ్ ఐటమ్స్తో రియాక్ట్ అవ్వదు కాబట్టి, ఈ రియాక్ట్ అవ్వకపోవడం వల్ల మనకి రుచి అనేది మారిపోదన్నమాట. సో రుచి అనేది మార్నింగ్ చేసిన ఈవినింగ్ వరకు అందులోనే ఉంచిన అదే విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని ముక్కలన్నిటిని ఒక బౌల్లో తీసి పక్కకి పెట్టుకోవాలి. ఇంకా అదే బౌల్లో మళ్ళీ కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్రేట్ చేసుకున్నటువంటి గాజర్ని మొత్తం ఇందులో వేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం రెసిపీ అనేది ఒక 15 మినిట్స్ టైం పట్టింది ఫ్రెండ్స్. కానీ నేను దాన్ని కొంచెం ఈజీగా చూపించడం కోసం మీకు నేను వీడియోని ఫాస్ట్గా చేసి చూపిస్తున్నాను. ఒక 5 మినిట్స్ వరకు మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి క్యారెట్ని బాగా, అంటే క్యారెట్ అంటే ఇక్కడ గాజర్, చాలామంది క్యారెట్ గాజర్ 2 ఒకటే అనుకుంటారు. కాదు ఫ్రెండ్స్, క్యారెట్ కొంచెం ఆరెంజిష్ కలర్లో ఉంటుంది, గాజర్ మాత్రం కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటుంది. క్యారెట్ అనేది కొంచెం పొట్టిగా ఉంటాయి, అంటే చిన్నగా ఉంటాయి. గాజర్ మాత్రం పొడుగ్గా ఉంటాయి. క్యారెట్ హల్వాకి గాజర్ హల్వాకి చాలా తేడా ఉంటుంది. ఎక్కువగా గాజర్ కా హల్వా అంటారు. ఒకసారి మీరు మార్కెట్కి వెళ్ళి ఖచ్చితంగా తెచ్చుకొని రెసిపీ ట్రై చేసుకోండి. సూపర్గా ఉంటుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ విధంగా మగ్గుతున్నప్పుడు మనం అప్పుడప్పుడు మధ్యలో మూత తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం కొంచెం కలర్ అనేది కొంచెం తగ్గుతుంది, ప్లస్ ఆ గాజర్లో ఉన్నటువంటి కలర్ కూడా బయటికి వస్తున్నట్టుగా అనిపిస్తున్న సమయంలో ముందుగా చెప్పినటువంటి ఒక బౌల్ ఆఫ్ మిల్క్ని, కాచి చల్లార్చుకున్న పాలను నేను వేయించుకున్నటువంటి గాజర్ మిశ్రమంలో వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకొక 2 నుంచి 3 నిమిషాల వరకు మూత పెట్టి మొత్తం ఆ పాలు అనేవి మొత్తం ఉడికే విధంగా చూసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత ఇందాక చెప్పినటువంటి ఒక బౌల్లో షుగర్ చెప్పా కదా, ఆ షుగర్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకసారిగా వాటర్ అనేది బాగా వస్తుందన్నమాట. అంటే షుగర్ మెల్ట్ అవ్వడంతో వాటర్ లాగా అనిపిస్తుంది. ఏం టెన్షన్ పడొద్దు. ఈ వాటర్ అనేది కొంచెం ఉడికిందంటే వాటర్ కూడా అబ్జార్బ్ అయిపోతుంది. దాని ద్వారా టేస్ట్ అనేది బాగా వస్తుంది. మనం ఈ వాటర్ మొత్తం మగ్గిపోయి మనం ముందుగా ఫ్రై చేసుకున్నప్పుడు నెయ్యి ఏదైతే ఉంటుందో అదంతా పైకి తేలే వరకు ఈ పాకం అనేది మొత్తం దగ్గరగా అయితే మనకి హల్వా అనేది సూపర్గా వస్తుంది. సో దానికోసం ఫస్ట్ కొద్దిసేపు మూత పెట్టాలి. ఇప్పుడు మనకు మొత్తంగా చక్కెర అనేది కరిగిపోతుంది. సో వాటర్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ అనేది, ఈ పాకం అనేది ఎగిరిపోయే వరకు
మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇదే స్టేజ్లో మనం ఇందాక చూపించినటువంటి కండెన్స్డ్ మిల్క్ ఉంది కదా, సో కండెన్స్డ్ మిల్క్ని మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి ఇక్కడ నేను కలుపుకుంటున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ అని చెప్పాను కదా, ఇది మీకు ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను కొద్దిగా ఇలాచీ పౌడర్, తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మనకు ముందు చాలా లిక్విడ్ కంటెంట్ లాగా అనిపించింది, కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ పాకం అనేది మొత్తం దగ్గర పడ్డట్టుగా అయిపోయింది. సో ఇలా స్టేజ్ వచ్చింది అని అంటే ఇంకొక 1 మినిట్లో మనకి గాజర్ కా హల్వా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి, మీకు మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని గనక మొదటిసారిగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. గాజర్ కా హల్వా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.